లాస్ట్ వీడియోలో మనం ఒక డేటాబేస్లో ఉన్నటువంటి రికార్డ్ని ఎలా డిలీట్ చేయాలో నేర్చుకోవడం జరిగిందండి. సో ఏం చేసాం, సింపుల్గా డేటాబేస్లో ఉన్నటువంటి టేబుల్లోంచి ఒక రికార్డ్ని డిలీట్ చేస్తున్నాం. అయితే ఇది స్టాటిక్గా చేసాము యాజ్ వెల్ యాజ్ డైనమిక్గా చేసాము. అంటే ఫస్ట్ ఏం చేసాము, కోడింగ్లో హార్డ్ కోడ్ రాసి పర్టికులర్ నెంబర్ని రికార్డ్ చేయమని రాసాం. తర్వాత దాన్ని టెక్స్ట్ బాక్స్ యాడ్ చేసి డైనమిక్గా రికార్డ్ని డిలీట్ చేయడం అనేది చూడాలి. ఇది ఈరోజు ఎగ్జాంపుల్ దాని ఎన్హాన్స్మెంట్ వెరీ సింపుల్. మీకు డిలీట్ ఎగ్జాంపుల్ చేసినట్లయితే ఇది కూడా చాలా ఈజీగానే ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తామంటే మనం డేటాబేస్లోకి రికార్డ్ని ఇన్సర్ట్ చేస్తాం. అంటే ఇక్కడ చూడండి ఎన్ని ఫీల్డ్స్ ఉన్నాయి, 1 2 3 4 5. యాక్చువల్గా మనం ఇంతకుముందు దీనికి ఐడెంటిటీ పెట్టాము. సో ఇక్కడ ఐడెంటిటీ తీసేసాము. సో ఈ వాల్యూ కూడా మీరు ఇవ్వాల్సి వస్తుంది. 1 2 3 4 5 ఫీల్డ్స్ కావాలి. సో ఆల్రెడీ నేను డిజైన్ ఇక్కడ కంప్లీట్ చేస్తున్నాను. సో ఇవన్నీ ఏంటి, లేబుల్స్. తర్వాత ఇక్కడ కంట్రోల్స్ తీసుకున్నాను. ఇది టీఎక్స్టీ సీరియల్ నెంబర్, టీఎక్స్టీ F9, టీఎక్స్టీ లాస్ట్ నేమ్, తర్వాత ఈ జెండర్ ఓపీటీ మేల్, ఓపీటీ ఫీమేల్. నెక్స్ట్ వచ్చేటప్పటికి టీఎక్స్టీ కాంటాక్ట్ నెంబర్. దెన్ ఇన్సర్ట్ క్లిక్ చేసినప్పుడు ఈ రికార్డ్స్ అన్ని మనం వాల్యూట్ చేసి ఆ రికార్డ్స్ తీసుకుని డేటాబేస్లోకి ఇన్సర్ట్ చేయాలి. అది మనం ఈరోజు చేయబోయేటువంటి ఎగ్జాంపుల్. అయితే దీనికి మనకు కావాల్సింది ఏంటంటే SQL కనెక్షన్ కావాలి, SQL కమాండ్ కావాలి. ఎందుకంటే ఇక్కడ డేటాబేస్లో మనం రికార్డ్ ఇన్సర్ట్ చేస్తున్నాం కదా, SQL కమాండ్ అనేది కంపల్సరీ. సో ఆ స్టెప్స్ ఏంటి అన్నది మీకు గుర్తుంది అనుకుంటున్నాను. సో లేదు అంటే ఇంతకుముందు వీడియో ఒకసారి చూస్తే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి, నేమ్ స్పేస్ని యాడ్ చేయాలి. అదేది system.data.sql. ఈ SQL క్లయింట్లోనే మనకు కావాల్సిన క్లాసెస్ వాటికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. సో SQL కనెక్షన్ కామ్, రెండోది వచ్చేది SQL కమాండ్ CMD. ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలి, కనెక్షన్ని ఎస్టాబ్లిష్ చేయాలి. ఇలా కనెక్షన్ ఈక్వల్ టు న్యూ SQL కనెక్షన్ అని చెప్పేసి ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ఆ 4 డీటెయిల్స్ ఇవ్వాలి. ఏవి, సర్వర్, డేటాబేస్, యూజర్ ఐడి, పాస్వర్డ్. అయితే ప్రతిసారి మనం ఇది రాస్తున్నాం. మీరు అబ్జర్వ్ చేస్తున్నట్లయితే ఫస్ట్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు రాసాం, డిలీట్ చేసినప్పుడు రాసాం, ఇప్పుడు ఇన్సర్ట్ చేసేటప్పుడు కూడా రాస్తున్నాం, రైట్? అయితే ఇలా ప్రతిసారి రాయడం వల్ల ఒక డ్రాబ్యాక్ ఉంది. అదేంటంటే సపోజ్ ఫర్దర్ ఎప్పుడైనా మనం క్రెడెన్షియల్స్ మార్చాలి, అంటే యూజర్ ఐడి మారిపోయింది లేదా పాస్వర్డ్ మారింది, అప్పుడు ఏం చేయాలి, మనం ఎక్కడైతే రాసామో ప్రతి చోట ఏం చేయాలి, దాన్ని అప్డేట్ చేయాలి. అవును కదా? సో సపోజ్ ఒక 2 3 ఉంటే ప్రాబ్లం లేదు, కానీ ఎక్కువ ఉంటే అది చాలా ఇబ్బంది అవుతుంది. సో అటువంటి సిచ్యువేషన్లో మనం ఏం చేస్తామంటే దీన్ని వేరే చోట రాసి, అంటే పబ్లిక్గా రాసి అక్కడి నుంచి మనం యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. అది ఎలా ఉన్నది నేను చివరిలో చెప్తాను. ప్రజెంట్ అయితే నేను ఏం చేస్తాను, దీన్ని దీన్ని ఓపెన్ చేస్తాను, అంటే కనెక్షన్ని ఎస్టాబ్లిష్ చేస్తాను. తర్వాత ఏం చేయాలి, కమాండ్ని డిఫైన్ చేయాలి. సో CMD ఈక్వల్ టు న్యూ SQL కమాండ్. ఇది కూడా మనకి 2 టైప్స్లో రాయడం చూపించాను. ప్రాపర్టీస్ అసైన్ చేయడం, లేదా కన్స్ట్రక్టర్లో క్వరీని రాయడం. అవును కదా? ఇప్పుడు క్వరీ రాస్తాము, ఇక్కడ కనెక్షన్ ఆబ్జెక్ట్ రాస్తాము. అయితే ఇక్కడ క్వరీ ఏం చేయాలండి, మనం ఇన్సెట్ క్వరీని రాయాలి. సో ఆ ఇన్సెట్ క్వరీ ఎలా ఉంటుంది ఒకసారి ఇక్కడ చూద్దాం. ఆ ఇన్సెట్ క్వరీ ఎలా ఉంటుంది. సో నేను ఇక్కడ టేబుల్ డేటాబేస్ వచ్చేటప్పటికి స్క్రోల్ తీసుకుంటున్నాను. మనం ఇన్సర్ట్ చేయవలసింది ఇలాంటి స్టూడెంట్ అని చెప్పేసి టేబుల్. స్టూడెంట్ టేబుల్లో మనకి 4 పారామీటర్స్ ఉన్నాయి. ఇది సీరియల్ నెంబర్ మాత్రమే ఇంటీజర్, మిగతా అన్ని కూడా అన్వాల్యూడ్. సో మీకు గుర్తుండే ఉంటుంది, ఎక్సెప్ట్ నెంబర్స్ తప్ప ఏ వాల్యూస్ మనం ఇన్సర్ట్ చేసినా సరే వాటికి ఏమి ఇవ్వాలి, సింగిల్ కోట్స్ ఇవ్వాలి. సో ఇన్సర్ట్ ఇంటూ స్టూడెంట్ వాల్యూస్ పేరెన్సెస్ నెంబర్ కాబట్టి నేను సింగిల్గా 2 వేస్తున్నాను. తర్వాత నేమ్ కాబట్టి ఇలా ఇవ్వచ్చు. తర్వాత వచ్చే నేమ్, నెక్స్ట్ వచ్చేటప్పటికి జెండర్, సో నేమ్, తర్వాత వచ్చేటప్పటికి కాంటాక్ట్. సో ఈ విధంగా మనం రికార్డ్ ఇన్సర్ట్ చేస్తాం. ఇదే క్వరీని మనం ఏం చేయాలి, ఫ్రంట్ ఎండ్ నుంచి
పాస్ చేయాలి. సో కాపీ చేస్తున్నాను దాన్ని. సో ఇప్పుడు ఎక్కడ రాస్తున్నానంటే ఇక్కడ రాస్తున్నాను. సో ఇంకా క్లారిటీ రావడం కోసం నేను ఏం చేస్తున్నానంటే ఒక స్ట్రింగ్ అని వేరియబుల్ తీసుకుంటాను. స్ట్రింగ్ కొర్రీ అని తీసుకుంటాను. తీసుకుని దీంట్లో దాన్ని అసైన్ చేస్తున్నాను. రైట్, అంటే మీకు కొంచెం ఈజీ, అంటే అర్థమయ్యే వరకు కూడా క్లారిటీ కోసం దాన్ని ఇలా రాస్తున్నాను. ఇప్పుడు ఈ వాల్యూస్ అన్ని మనం ఎక్కడి నుంచి తీసుకురావాలండి? కంట్రోల్స్ నుంచి తీసుకురావాలి. అవును కదండి. సో ఈ 2 అన్న వాల్యూ ఎక్కడి నుంచి వస్తుంది మనకి? టీఎక్స్టీ సీరియల్ నెంబర్ నుంచి వస్తుంది. సో మీకు తెలుసు కన్సోల్లో నేర్చుకున్నాం, ఇంతకుముందు ఎగ్జాంపుల్లో నేర్చుకున్నాం, ఏది స్టాటిక్ వాల్యూస్ని డైనమిక్ వాల్యూస్ని కాన్కాటినేట్ చేయడం. ఈ 2 అనే వాల్యూ ఎక్కడి నుంచి వస్తుంది మనకి? టెక్స్ట్ బాక్స్ నుంచి వస్తుంది. కాబట్టి అటు ఇటు నేను డబుల్ కోట్ పెట్టాను. ఇక్కడ ఏం చేస్తున్నాను? టీఎక్స్టీ సీరియల్ నెంబర్ డాట్ టెక్స్ట్. రైట్, వెరీ సింపుల్. మన కన్సోల్లో నేర్చుకున్నది. కన్కాటినేషన్ స్టాటిక్ వాల్యూని డైనమిక్ వాల్యూని యాడ్ చేయడానికి, కంబైన్ చేయడానికి ఉపయోగించాం కదా. తర్వాత సీరియల్ నెంబర్ తర్వాత మనకి మళ్ళీ డైనమిక్ వాల్యూ ఎక్కడ ఉందండి? టెస్ట్లో ఉంది. సో సింపుల్గా ఏం చేస్తారంటే టెస్ట్ తీసేసి ఆ ప్లేస్లో డబుల్ కోట్స్ ఓపెన్ చేస్తున్నాను, క్లోజ్ చేస్తున్నాను. అంటే రెండు వచ్చేసి మధ్యలోకి వచ్చిన తర్వాత కన్కాటినేషన్. ఓకే, ఇప్పుడు ఏం చేస్తాను? ఇక్కడ వాల్యూ ఎక్కడి నుంచి వస్తుంది? ఫస్ట్ నేమ్ నుంచి వస్తుంది. సో అటు ఇటు ఉన్నటువంటి సింగిల్ కోట్స్ కూడా అలా ఉంచేస్తాం. చూడండి, సింగిల్ కోట్ ఇక్కడ కూడా అలా ఉంది. దీని తర్వాత మళ్ళీ వాల్యూ ఎక్కడ వస్తుంది? డైనమిక్ వాల్యూ ఇక్కడ వస్తుంది. ఇక్కడ మళ్ళీ ఏం చేస్తాం? ఓపెన్ డబుల్ కోట్, క్లోజ్ డబుల్ కోట్. వాల్యూ ఎక్కడి నుంచి వస్తుంది మనకి? టీఎక్స్టీ సెకండ్ నేమ్ డాట్ టెక్స్ట్. తర్వాత వచ్చేటప్పటికి మెయిల్. ఈ మెయిల్ అన్నది ఎక్కడి నుంచి వస్తుంది? రేడియో బటన్ నుంచి వస్తుంది. డైరెక్ట్గా ఇక్కడ రాసేయచ్చు, లేకపోతే ఈ విధంగా కూడా మనం రాసుకోవచ్చు. స్ట్రింగ్ జెండర్ ఈక్వల్ టు నల్ అని తీసుకుని ఇక్కడ నేను చెక్ చేస్తున్నాను. ఏది? ఓపీటీ ఫీమేల్ చెక్ చేసుకుంటే ఏదో ఒకటే మాత్రమే మనం చెక్ చేయగలం, రెండు చెక్ చేయలేం కదా. సో జెండర్ ఈక్వల్ టు ఫీమేల్ అంటుంది. ఎల్స్ లేదు L6 రాస్తున్నాను. L6 ఓపీటీ మెయిల్ డాట్, మేబీ నేమ్ మిస్టేక్ ఉంటుంది, ఒకసారి డిజైన్కి వెళ్ళి నేమ్ టీపీ పడింది, ఓపీటీ. సో ఓపీటీ మెయిల్ డాట్ చెక్. అయితే జెండర్ ఈక్వల్ టు మెయిల్ అని ఇచ్చాను. ఒకవేళ ఏది చెక్ చేయకపోతే దెన్ జెండర్ ఈక్వల్ టు జస్ట్ ఏమి ఇస్తా అంటే నాట్ సెలెక్టెడ్ అని ఇస్తాను. ఓకే, సో ఇప్పుడు ఈ ప్లేస్లో ఇక్కడ మెయిల్ వచ్చే ప్లేస్లో నేను డబుల్ కోట్ ఇచ్చిన ఈ వాల్యూ ఎక్కడి నుంచి వస్తుంది మనకి? జెండర్ నుంచి వస్తుంది. ఓకే, ఇంకా ఫైనల్గా ఏంటండి? కాంటాక్ట్ నెంబర్. ఈ కాంటాక్ట్ నెంబర్ ఎక్కడి నుంచి వస్తుంది? టీఎక్స్టీ కాంటాక్ట్ నెంబర్ ఈ నెంబర్ నుంచి వస్తుంది. డాట్ టెక్స్ట్ అనే ప్రాపర్టీ. సో ఈ విధంగా మనం కొరీని కంప్లీట్ చేసుకోవచ్చు. ఇదంతా మీరు ఇక్కడ రాసేయచ్చు అనమాట. లేదు అంటే మీరు అలా సెపరేట్ స్ట్రింగ్లో రాసుకొని దాన్ని ఇక్కడ ఇవ్వాల్సి వస్తుంది. రైట్, నెక్స్ట్ స్టెప్ మనం కొర్రీ ఇచ్చేసాము, కనెక్షన్ ఆబ్జెక్ట్ కూడా ఇచ్చేసాము. ఇప్పుడు కమాండ్ టైప్ని మెన్షన్ చేయవలసి వస్తుంది. సో సిఎండి డాట్ కమాండ్ టైప్ ఈక్వల్ టు కమాండ్ టైప్ డాట్, మనకి 3 ఆప్షన్స్ ఉన్నాయని చెప్తున్నాను. అందులో టెక్స్ట్ అనే ఆప్షన్ వస్తుంది. ఫైనల్గా లాస్ట్గా ఏం చేయాలని మనం దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి. సో సిఎండి డాట్
ఎగ్జిక్యూట్ చేయడానికి మనకి చెప్తున్నాం ఎగ్జిక్యూట్ నాన్ క్వరీ అని మెథడ్. సో దీంతో మనం క్వరీని పాస్ చేసేస్తున్నాం డేటాబేస్కి, అది వెళ్ళి ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇది ఆల్రెడీ చెప్పుకున్నాం మనం. ఎగ్జిక్యూట్ నాన్ క్వరీ అనేది క్వరీని ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత అది రిటర్న్ టైప్ వచ్చి ఇంటిజర్ అని ఇస్తుంది అని, ఆ వాల్యూ అన్ని రికార్డ్స్ని ఎఫెక్ట్ అయితే అన్ని రికార్డ్స్ ఇస్తుంది అని చెప్పుకున్నాం. ఈ సిచ్యువేషన్లో మనం ఒక్క రికార్డ్ ఇన్సర్ట్ చేస్తున్నప్పటికీ ఇది ఐ మనకి 1 అని ఇస్తుంది. సో దాన్ని బేస్ చేసుకుని ఇఫ్ ఐ ఈజ్ గ్రేటర్ దాన్ 0 మనం ఏం చెప్పొచ్చు అంటే రికార్డ్ ఇన్సర్ట్ అయిందని చెప్పొచ్చు. సో మెసేజ్ బాక్స్ డాట్ షో రికార్డ్ ఇన్సర్ట్. లేదు అంటే సంథింగ్ ఏదో ఎర్రర్ వచ్చిందనుకుందాం. సో యూ కెన్ షో ఎర్రర్ మెసేజ్ బాక్స్ డాట్ షో అయితే రికార్డ్ ఇన్సర్ట్ అయితే మనం ఏం చేయాలి, అందులో ఉన్నటువంటి వాల్యూస్ అన్నింటినీ క్లియర్ చేసేయాలి. ఎందుకంటే యూజర్ మళ్ళీ న్యూ వాల్యూస్ ఎంటర్ చేయడానికి మనం రెడీ చేయాలి కదా. లేదంటే ఒకసారి రన్ చేసి చూద్దాము. అయితే రన్ చేసే ముందు మనం ఏం చేయాలి, స్టార్ట్అప్ని చేంజ్ చేయాలి. సో ప్రోగ్రామ్.csకి వెళ్ళి డిలీట్ రికార్డ్ని అప్పుడు ఇన్సర్ట్ రికార్డ్ కింద చేంజ్ చేస్తాము. వన్స్ యూ రన్ now serial number 2 first name BP last name G mail contact number is insert. So record insert. So database insert అయిందా లేదా అనేది చూద్దాం. సో database వెళ్ళి select star from student అని execute చేస్తే you can see the second. అయితే మీరు ఫామ్ చూసినట్లయితే ఓకే అని క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఏమైపోయినాయి, వాల్యూస్ అన్ని కూడా అలాగే ఉంటాయి. యూజర్ మళ్ళీ తర్వాత వాల్యూ ఎంటర్ చేయాలంటే దానికి ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఎంటర్ చేసిన తర్వాత దాన్ని మనం క్లియర్ చేసేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఇన్సర్ట్ బటన్ క్లిక్ చేసినప్పుడు మనం వాల్యుయేషన్స్ అన్ని చెక్ చేయాలి. వాల్యూస్ అనేది ఇంతకుముందు చేసాం కదా, టెక్స్ట్ బాక్స్ ఎంట్రీగా ఉందా అలా వాల్యుయేషన్స్ అన్ని చేసి అప్పుడు మనం ఎస్క్యూఎల్ క్వరీని ఇన్సర్ట్ చేయడానికి పంపించాలన్నమాట. ఒకవేళ అంటే మ్యాండేటరీ ఫీల్డ్స్ లేదా ఆర్డినరీ ఫీల్డ్స్ అని ఉంటాయి. మ్యాండేటరీ ఫీల్డ్ అయితే మనకు కంపల్సరీగా వాల్యూ కావాలి కాబట్టి ఆ వాల్యూ యూజర్ ఎంటర్ చేసాడో లేదో చూసి మనం దాన్ని ఇన్సర్ట్ చేయవలసి వస్తుంది. లేదంటే పర్టికులర్ మెసేజ్ మనం చూపించవలసి వస్తుంది. ఓకే, ఇంకా దీన్ని మనం సింప్లిఫై చేయొచ్చు. ఎలా అనేది ఇప్పుడు ఒకసారి చూద్దాం. సో ఏ ప్లేస్లో మనము ఆప్టిమైజేషన్ చేయొచ్చు చూసినట్లయితే ఇక్కడ యాక్చువల్గా మనం కండిషన్స్ రాసాం కదండి, జెండర్ మేల్ ఆఫ్ ఫీమేల్ అన్నది. సో దీని బదులు మనం డైరెక్ట్గా ఇక్కడే రాసేయచ్చు అన్నమాట. అది ఎలా అంటే నేను చూడండి, ఓపీటీ మెయిల్ డాట్ చెక్. ఒకవేళ చెక్ చేసినట్లయితే ఏం చేస్తున్నాను, నేను మెయిల్ అని ఇస్తాను. ఒకవేళ చెక్ చేయకపోతే అప్పుడు ఏం చేయాలి అంటే ఇక్కడ ఛాన్స్ ఏంటంటే యూజర్ ఏదో ఒకటి మాత్రమే సెలెక్ట్ చేస్తారు. కాబట్టి నేను ఇలా రాస్తాను, ఓపీటీ ఫీమేల్ డాట్ చెక్. అంటే మెయిల్ చెక్ చేయకపోతే ఫీమేల్ చెక్ చేసాడో లేదో చెక్ చేస్తున్నా. చెక్ చేస్తే ఫీమేల్ చెక్ చేస్తే ఏం రాస్తున్నా, ఫీమేల్ అని రాస్తున్నా. ఒకవేళ చెక్ చేయలేదు అనుకోండి, అంటే ఫీమేల్ అన్నదాన్ని కూడా సెలెక్ట్ చేసుకోలేదు, అంటే రెండు సెలెక్ట్ చేసుకోలేదు, అప్పుడు ఏమి ఇవ్వాలంటే మనకు నాట్ సెలెక్టెడ్ అని ఇవ్వాలి. ఓకేనా. సో ఈ విధంగా అంటే మనం సెపరేట్గా అక్కడ లాజిక్ రాసే బదులుగా ఆ లాజిక్ ఇక్కడే మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు. అయితే ఈ సిచ్యువేషన్లో మీరు ఏం చేయాలంటే దీనికి స్కోప్ అన్నది మీరు ఇవ్వాల్సి వస్తుంది. అంటే కంపైలర్కి ఇదంతా ఒక వాల్యూ అనేది మీరు డిఫైన్ చేసినట్లయితే మీకు చూపించే ఎర్రర్ కూడా అది పోతుంది. ఇప్పుడు మీరు కంట్రోల్ కేడీ కొడితే ఒక చెప్పాను కదా, ఏదైనా ఎర్రర్ ఉంటే మనకు తెలిసిపోతుంది కంట్రోల్ కేడీ కొట్టినప్పుడు. సో ఇవన్నీ ఇంకా మనకు అనవసరం, రైట్. ఇప్పుడు మీరు ఒకసారి రన్ చేద్దాం. సో ఆల్రెడీ మనం 2 రికార్డ్స్ ఉన్నాయి కాబట్టి ఈసారి నేను ఏం చేస్తానంటే 3rd రికార్డ్ వస్తుంది.
సో ఇండెక్స్ ఇచ్చినట్లయితే ట్యాబ్ ఇండెక్స్ మీకు ఆటోమేటిక్గా వస్తుంది 1 దెన్ 2. ఓకే, ఇక్కడ టెక్స్ట్ ప్లేస్లో నేను ఓపీటీ ఫీమేల్ అని ఇచ్చేసాను, ఇది చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. దెన్ కాంటాక్ట్ నెంబర్ వచ్చి 456. క్లిక్ ఆన్ ఇన్సెట్, రికార్డ్ ఇన్సెట్. చూడండి థర్డ్ రికార్డ్ మనకి ఇన్సెట్ అయింది. సో ఈ విధంగా మనం కోడింగ్లో ఆప్టిమైజేషన్ చేసుకోవచ్చు. అంటే నెమ్మదిగా మొదలు నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు అది మ్యాటర్ మనం ఇన్పుట్ ఉంటుందా పోతుందా? నెక్స్ట్ టైం మళ్ళీ ఇంకో రికార్డ్ ఇన్స్టాల్ చేయాలి అయిపోతుందండి. మీరు ఇప్పుడు మళ్ళీ ఓకే కొడితే ఏమవుతుంది, మళ్ళీ ఇంకో రికార్డ్ ఇన్సర్ట్ అయిపోతుంది. ఇవన్నీ మళ్ళీ 3 అనేది మనం డిలీట్ చేసుకోవాలా? ఫ్రెష్గా వస్తుందని చేస్తున్నారు. ఈ సిచ్యువేషన్లో ఏమవుతుందంటే మనం ఐడెంటిటీ తీసేసాం, బట్ ప్రైమరీ కీ అన్నది ఇవ్వడం జరిగింది కదండి. ప్రైమరీ కీ ఏం చేస్తుంది, డూప్లికేట్ వాల్యూస్ని తీసుకోదు. అంటే ఇప్పుడు ప్రైమరీ కీకి ఇవ్వచ్చు, కాబట్టి మీకు ఇక్కడ ఎర్రర్ వస్తుంది, చూపిస్తుంది చూడండి ఆల్రెడీ ప్రైమరీ కీ వైలేషన్ అని చెప్పేసి. అదే మీరు అక్కడ సీరియల్ నెంబర్ 3 ఇస్తున్నారు, డేటాబేస్లో సీరియల్ నెంబర్ ఆల్రెడీ 3 ఉంది కదా. సేమ్ రికార్డ్ ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారండి, ఆల్రెడీ 3 తోటి ఉంది కాబట్టి అది మీకు ఎర్రర్ మెసేజ్ చూపిస్తుంది. సపోజ్ ఇక్కడ 2 తోటి నేను రికార్డ్ డిఫైన్ చేశాను, మీరు దీన్ని ట్రై టు ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తే ఎర్రర్ చూపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ సీరియల్ నెంబర్ అన్నది ప్రైమరీ, మనకి అది డూప్లికేట్ వాల్యూస్ని తీసుకోదు. అదే జరుగుతుంది అనమాట. రికార్డ్ ఇన్సర్ట్ చేశారు, క్లియర్ చేయలేదు, మళ్ళీ ఇన్సర్ట్ చేసినప్పుడు ఏమవుతుంది, ఆ థర్డ్ సీరియల్ నెంబర్ ఉన్నది మళ్ళీ ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు, కాబట్టి మీకు ఎర్రర్ వస్తుంది అన్నమాట. అయితే ఇక్కడ ఇంకొకటి చేయొచ్చు, ఈ డూప్లికేట్ వాల్యూస్ని తీసుకోదు ప్రైమరీకి, బాగానే ఉంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఒకవేళ డేటాబేస్లో ఒకసారి మనకి ఐడెంటిటీ ఉంటుంది. సో నేను మళ్ళీ ఐడెంటిటీని ఇక్కడ యాక్టివేట్ చేస్తున్నాను, రైట్. అంటే సీరియల్ నెంబర్ అనేది మనం ఇవ్వలేమండి. చూసారా, ఇంతకుముందు ఎనేబుల్లో ఉంది, ఇప్పుడు డిజేబుల్కి వచ్చేసింది. ఇటువంటి సిచ్యువేషన్లో మీరు క్వరీలో ఈ సీరియల్ నెంబర్ని పాస్ చేయవలసిన అవసరం లేదు, ఆటోమేటిక్గా అదే తీసేసుకుంటుంది. సో అటువంటి సిచ్యువేషన్లో మనకి ఈ డిజైన్లో సీరియల్ నెంబర్ అనే కాలమే అవసరం లేదు, ఓకేనా. అలాగే కోడింగ్లో ఇక్కడ టీఎక్స్టీ ఈ కామా దగ్గర నుంచి ముందుదంతా కూడా మనకి అవసరం లేదు. అర్థమైంది కదా, ఐడెంటిటీ ఉన్నప్పుడు ఆ వాల్యూ మనం సప్లై చేయవలసిన అవసరం లేదు. దానికోసమే నేను ముందు ఐడెంటిటీ తీసి మీకు ఎగ్జాంపుల్ చేయడం జరిగింది, ఓకేనా. ఒకసారి రన్ చేస్తున్నాను చూడండి. సో జస్ట్ ఐడెంటిటీ తీసేస్తున్నప్పుడు, ఐడెంటిటీ మీరు ఎనేబుల్ చేసినప్పుడు సీరియల్ నెంబర్ అన్నది మీరు ఫిజికల్గా ఇవ్వాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా తీసుకుంటుంది. సో టెస్ట్ లాస్ట్ నేమ్ వచ్చేటప్పటికి టెస్ట్, నేను ఏది సెలెక్ట్ చేసుకుంటలేదు, సో నాకు అది నాట్ సెలెక్టెడ్ అని ఇస్తుంది. రికార్డ్ ఇన్సర్టెడ్ చూడండి, ఒకసారి డేటాబేస్లో చూడండి, సీరియల్ నెంబర్ 4 ఆటోమేటిక్గా వస్తుంది. నేను జెండర్ సెలెక్ట్ చేసుకోలేదు కాబట్టి నాట్ సెలెక్టెడ్ అని వస్తుంది, ఓకేనండి. సో ఈ విధంగా మనం డేటాబేస్లోకి రికార్డ్ని ఇన్సర్ట్ చేయొచ్చు. అయితే ఇక్కడ నేను మీకు ఇంకో విషయం చెప్తాను, ఏంటి అంటే ఈ కనెక్షన్ అనేది మనం ప్రతిసారి రాస్తున్నాం కదా, ప్రతిసారి రాయకుండా ఉండాలంటే ఏం చేయాలంటే ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి మనం యాప్ సెట్టింగ్స్ అని ఉంటుంది, సో యాక్చువల్గా అది ఇప్పుడు అనవసరం లేండి, మీకు నార్మల్గా చెప్తాను చూడండి. ఒక క్లాస్ తీసుకుంటున్నాను, ఓకే, ఒక క్లాస్, వెబ్ ఫామ్ కాదు, నార్మల్ క్లాస్ తీసుకుంటున్నాను. తీసుకునే దీనికి నేను సమ్ నేమ్ ఇచ్చాను, ఏదో ఒక నేమ్ ఇచ్చాను, రైట్. ఇక్కడ ఏం చేస్తానంటే దానికి సంబంధించినటువంటి కనెక్షన్ నేను క్రియేట్ చేస్తాను, system.data then using system.data.sql client. ఇప్పుడు ఇది క్లాస్ని నేను పబ్లిక్ కింద మెన్షన్ చేస్తున్నా. పబ్లిక్ ఎందుకు అంటే బయట నుంచి కూడా మనం యాక్సెస్ చేయొచ్చు, లేదు మనం విత్ ఇన్ ద నేమ్ స్పేస్ కాబట్టి పబ్లిక్ ఇవ్వకపోయినా ప్రాబ్లం లేదు, బట్ ఇస్తున్నాను. నెక్స్ట్ పబ్లిక్ వైడ్ గెట్ కనెక్షన్ అని చెప్పేసి ఒక మెథడ్ రాస్తున్నాను. ఇక్కడ ఏం చేస్తానంటే
SQL కనెక్షన్ని డిఫైన్ చేస్తాను. SQL కనెక్షన్ సేమ్ స్టెప్స్ మీరు అక్కడ చేసిన వాటిని నేను ఇక్కడ చేస్తున్నాను. రైట్, డౌట్ ఏం లేదు కదా. సో ఇంకొకటి ఇక్కడ మీ అబ్జర్వ్ చేయవలసింది ఏంటంటే క్లాస్లో ప్రతి మెంబరు కూడా ప్రైవేటే కదా. అయితే నేను ఈ మెంబర్స్ని బయట నుంచి యాక్సెస్ చేయాలనుకుంటున్నాను. ఎక్కడి నుంచి అంటే ఇక్కడి నుంచి. సో మీరు యాక్సెస్ చేయొచ్చు. ఎలా అంటే ఫస్ట్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాను, సృజన. ఆబ్జెక్ట్ ఈక్వల్ టు న్యూ సృజన. సో ఇక్కడ నేను ఇదంతా కాల్ చేసి బదులుగా ఏం చేస్తాను, నేను ఆబ్జెక్ట్ డాట్ గెట్ కనెక్షన్ అనే మెథడ్ ఉంది మనకి. గెట్ కనెక్షన్ దాన్ని కాల్ చేస్తాను. నాకు ఎక్కడైతే అవసరమో అప్పుడు ఈ మెథడ్ నేను కాల్ చేసుకుంటాను. ఓకేనండి, వర్క్ నడిచిపోతుంది. అయితే ఇక్కడ మనం ఏం చేయాలి, కనెక్షన్ ఆబ్జెక్ట్ అనేది కావాలి మనకి. అయితే ఈ కనెక్షన్ ఆబ్జెక్ట్ ఎక్కడుంది, ఈ క్లాస్లో ఉంది. ఈ ఆబ్జెక్ట్ మనం ప్రైవేట్ కింద డిక్లేర్ చేసాం కదా. సో ప్రైవేట్ కింద డిక్లేర్ చేసినప్పుడు దాన్ని మనం బయట నుంచి యాక్సెస్ చేయలేం కాబట్టి దానికి నేను ఏం చేస్తున్నానంటే ఇంటర్నల్ అని ఇస్తున్నాను. సో దాన్ని మీరు ఇక్కడ యాక్సెస్ చేసుకోవచ్చు. ఆబ్జెక్ట్ డాట్ దాని పేరు ఫామ్. రైట్, మీరు రన్ చేయండి, సేమ్ అవుట్పుట్ వస్తుంది మీకు. టూ అండ్ లాస్ట్ నేమ్ ఆల్సో 2, జెండర్ ఫీమేల్, 789, ఇన్సెట్, రికార్డ్ ఇన్సెట్. ఇది నథింగ్, వెరీ సింపుల్ అండి. మనకు తెలిసినటువంటి ఇన్హెరిటెన్స్, క్లాస్, ఇవన్నీ ఉన్నాయి కదా, నేర్చుకున్నాం కదా మనం. దాని నుంచి వెరీ సింపుల్. నేను వేరే క్లాస్ క్రియేట్ చేశాను, అందులో ఒక కనెక్షన్ వేరియబుల్ డిక్లేర్ చేశాను, దాన్ని ఒక మెథడ్లో డిఫైన్ చేశాను. ఆ మెథడ్ని మనకు కావాల్సిన చోట కాల్ చేసుకుంటాను. దీనివల్ల ఏమవుతుంది, ఫర్దర్ మీకు ఏమైనా మోడిఫికేషన్స్ ఉన్నాయి సర్వర్లో కానీ, డేటాబేస్లో కానీ, యూజర్ ఐడి కానీ, పాస్వర్డ్ కానీ, ప్రతిసారి మార్చవలసిన అవసరం లేదు కదా. ఇక్కడ మార్చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా. యాక్చువల్గా మనకి ఎంటైర్ ఆర్కిటెక్చర్ అనేది ఉంటుందండి, అది చెప్పినప్పుడు మరింత క్లారిటీగా చెప్తాను. సో మనం రేపటి నుంచి ఈ క్లాస్ని యూజ్ చేసుకుని మనం రికార్డ్ ఆపరేషన్స్ అనేది చేద్దాం. ఓకేనా. ఏమన్నా డౌట్స్ ఉన్నాయా సార్?